ఓం నమో భగవతే రుద్రాయ 19 నవంబర్ 2025 సాయంత్రం సమయంలో అమావాస్య తిథి ఉన్నది. ఈ సమయంలో రాజశ్యామల హోమం నిర్వర్తిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ హోమం సంఘంలో గుర్తింపు పొందడానికి, అలాగే ఆర్థిక బాధల నుండి విముక్తి పొందడానికి, అలాగే మీ ధన సంపాదన అనేటటువంటిది కూడా పెరగడానికి, అలాగే కుటుంబ కలహాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కోసము ఈ హోమాన్ని అంతా కూడా నిర్వర్తిస్తున్నాం. అయితే ఈ హోమం జరిపించుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్లను గోత్రనామములను కూడా మీకు ఇక్కడ నెంబర్ చూపిస్తున్నాను. ఆ నెంబర్కి నమోదు చేసుకోవడానికి మీ వివరాలన్నీ కూడా పంపించి నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క చిరునామా కూడా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క కుంకుమ, అలాగే హోమం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ హోమ భస్మము, అలాగే అమ్మవారి యొక్క రక్ష కూడా మీకు కొరియర్ చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క హోమం వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు తమ పేర్లను, అలాగే తమ గోత్రనామములను కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ హోమం ద్వారా రాజశ్యామల అమ్మవారు మనకు దశ మహావిద్యలలో ఒక అమ్మవారు కాబట్టి ఈ హోమం జరిపించుకోవడం ద్వారా ఖచ్చితంగా ధనాకర్షణ, జనాకర్షణ, అలాగే కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడే రాజకీయాలలోకి ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో వారు ఈ హోమం జరిపించుకోవడం ద్వారా కూడా వారు రాజకీయంలో అభివృద్ధి చెందడము, అలాగే సంఘంలో మంచి గుర్తింపు కూడా పొందడము కూడా జరుగుతుంది. ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉంటారో వారి ఈ హోమం జరిపించుకోవడం ద్వారా వారికి వారి వ్యాపార అభివృద్ధి అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ధనాకర్షణ వస్తుంది కాబట్టి వారికి కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు తమ పేర్లను, గోత్రనామములను కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.